హాయ్ ఫ్రెండ్స్, ఈ శరన్నవరాత్రుల్లో లక్ష్మీవారం, అది కూడా శుక్రవారము ఈ తామర పువ్వులు రావడం నాకు జన్మధన్యమైపోయినట్టు అనిపించిందండి. చాలా సంతోషంగా అనిపించింది. అది ఎలా జరిగిందో అని అందరూ ఆ పువ్వులు ఎలా వచ్చాయి అని ఆశ్చర్యంగా అడిగారండి. స్టోరీ చెప్దామని నేను వీడియో తీశాను. ఇలా అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వుల ముగ్గు, ఇంకా ఈ పీట 2 పీటలు వేశానండి. ఎందుకంటే 108 కమలం పూలు పట్టాలి కదా, అందుకని 2 పీటలు వేసి ఇట్లా అమ్మవారికి ఇష్టమైన అష్టదళ పద్మ ముగ్గు, ఇంకా శ్రీచక్రం ముగ్గు అన్నీ వేసుకొని ఇలా బ్లౌజ్ పీస్ పరిచి అక్కడ అమ్మవారి పాదాలు పెట్టేసి లలితాదేవి ఫోటో పెట్టుకున్నానండి. ఆ తల్లి కూడా ఆశ్చర్యంగానే వచ్చింది నాకు. ఇలా టీవీలో లలిత సహస్రనామాలు పెట్టుకున్న అప్పుడు కూడా శ్రీ మహాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి రావమ్మ అనే పాటనే వస్తుంది. ఆ రోజంతా లక్ష్మీదేవియే పాటలు వినిపించడము అలానే జరిగిపోయిందండి మొత్తము. ఇక్కడ గణపతిని ఫస్ట్ పూజించాలండి. గాజుల మధ్యలో చిన్న విగ్రహం పెట్టుకున్నాను. మళ్ళీ ముగ్గురమ్మలు ఉండాలి కదా అని అట్లా కూడా సెట్ అయినట్టు అనిపించిందండి. ఈ తల్లి రాజశ్యామలాదేవి మీకు అందరికి తెలిసిందే. మళ్ళీ ఇక్కడ చిన్న లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకున్నాను. ఆ ముగ్గురమ్మల మూలము తల్లిగా శ్రీ లలితాదేవి, మళ్ళీ అందులో కూడా ఆ ఫోటోలో మళ్ళీ రాజశ్యామలాదేవి వారాయి తల్లి ఉంది. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇక్కడ సైడ్కి మా పాప వేసిన డ్రాయింగ్ ఫోటో పెట్టాను. అన్నీ మంచిగా అనిపిస్తుంది. అందులో ఎలిఫెంట్ ఉంది, పెట్టడానికి కూడా అదే కారణము. ఇలా దీపాలు వెలిగించుకున్నాను. తమలపాకులు కూడా మనం బయట కొంటే అంత వడలిపోయినట్టు కూడా ఉంటాయి కదా. ఒక అంకులు అప్పటికప్పుడు తమలపాకులు దొరకలేవని బాధపడ్డానని ముత్తైదువులకి ఇవ్వడానికి. మళ్ళీ ఫ్రెష్గా చెట్టు నుండి తెంపుకొచ్చాడు. ఎంత ఫ్రెష్గా దొరికాయండి. మళ్ళీ ఒక మందారం పువ్వు అన్న దొరకలేదు అమ్మకి అనుకున్నాను. ఆ తమలపాకుతో అంకులు ఒక మందారం పువ్వు కూడా తెచ్చిచ్చారండి మాకు తెలిసిన అంకులు. ఈ కమలాలని ఆ అమ్మకు పూజించడం వల్ల నాకు ఎంత సంతోషంగా అనిపించిందో. ఇంకా ఇద్దరు మా తెలిసిన ఆంటీ వాళ్ళు, నా వదిన అమ్మ కూడా వచ్చింది. వాళ్ళు లలిత సహస్రనామాలు చదువుతుంటే నేను ఈ కమల పువ్వులు అమ్మకి సమర్పించానండి. లాస్ట్లో మా వారు ఒక కమలం పువ్వు, ఆంటీ ఒక కమలం పువ్వు, ఆ వదిన కూడా వాళ్ళ చేతులతో కూడా అమ్మవారికి సమర్పించాను. కానీ ఆ దీపాల వెలుగులో అంత కమలం పువ్వులు ఎంత సంతోషంగా అనిపించింది. ఆ సంతోషాన్ని అసలు చెప్పలేనండి. అవి ఎలా వచ్చాయంటే అందరు అడుగుతున్నారండి, అవన్నీ పువ్వులు ఎలా తీసుకున్నావు, ఇంత శరన్నవరాత్రుల్లో చాలా రేటు ఉంటాయి కదా, ఎలా సంపాదించామని, అంటే ఎలా దొరికాయని. కొన్ని శంకు పువ్వులు కూడా దొరికాయండి, అవి కూడా పెట్టుకున్నాను. ఆ ధూపం వేసేటప్పుడు ఎంత సంతోషంగా అనిపించిందో. అమ్మవారు ఇంట్లో వచ్చినట్టు అనిపించింది. అమ్మవారికి ఆరతి పాటలు ఒకటి కాదండి, 5 పాటలు పాడాము. అవి ఎలా వచ్చాయంటే, నేను లక్ష్మీ అమ్మవారి గుడి ఉంటుందండి. ఆ గుడిలో 108 ఫ్లవర్స్ ఇంకెక్కువనో అలంకరించారండి. అలంకరిస్తే మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. తను ఆ పంతులు గారి నంబర్ ఇచ్చింది. ఆ పంతులు గారు అడిగితే, ఆ పంతులు గారు నాకు తెలియదమ్మా, ఒక భక్తులు సమర్పించారు అని చెప్పారు. అలా చెప్తే వాళ్ళ నంబర్ ఇవ్వండి అని అంటే, పాపం పంతులు గారు కూడా వాళ్ళ నంబర్ ఇచ్చారండి. ఆ మేడం గారికి ఫోన్ చేస్తే మేడం అన్నారు, అయ్యో అందులో ఏముంది, మేము ఇప్పుడు తెప్పించుకుంటాం, నీకు కూడా తెప్పించిస్తాను అని చెప్పారండి. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. వాళ్ళు కూడా ఎంత మంచిగా రెస్పాండ్ అయ్యి వాళ్ళ కమలం పువ్వులు తెచ్చే వాళ్ళ నంబర్ ఇచ్చారండి. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో పెడితే, నిజామాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఈ తామర పువ్వులు వాళ్ళు ఎక్కడున్నా తెచ్చిస్తారండి ఇంటికే. ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. ఈ నాకు 350 తీసుకున్నారండి 108 పువ్వులకి. ఎంత సంతోషంగా అనిపించిందో. మళ్ళీ అమ్మవారికి కూడా అన్ని పాటలు పాడుతూ ఇట్లా హారతి ఇవ్వడము. కానీ ప్రసాదాలు అయితే చేయడానికి టైం సరిపోలేదండి, చాలాసేపే పట్టింది. ఒక 1/2 అవర్ కన్నా ఎక్కువనే పట్టింది. అవన్నీ సర్దుకొని పువ్వులు ఎక్కించడానికి ఒక 2-3 గంటలు అయింది. అందుకే ప్రసాదాలు ఏం చేయలేదండి. యాపిల్సే పెట్టాను. అమ్మ మనం ఏ చీరలు కట్టుకున్నామో, ఏ ప్రసాదాలు పెట్టామని ఏది చూడదండి. మనం భక్తి శ్రద్ధలతో అమ్మని ధ్యానిస్తూ ప్రతిరోజు, అమ్మ నువ్వే ఉన్నావు, మా కష్ట సుఖాల్లో నువ్వే కట తీర్చు తల్లి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మ మనకి ఏదో రూపంలో ఎవరినో ఒకరిని పంపిస్తుందండి. ఇది మాత్రం సత్యం అండి.
నాకైతే చాలాసార్లు అనుభవం అయింది. చూడండి కమలం పూలు ఎంత వికసించి ఉన్నాయో. ఒక్కొక్కరు తెచ్చుకుంటే మేడం దగ్గర ఫోన్ చేసినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు తెప్పించుకుంటే అన్నీ మొగ్గలు ఇచ్చారంట అండి. కానీ నాకైతే ఇవన్నీ పువ్వులు విచ్చుకున్నాయండి. ఒక్క కూడా మొగ్గ లేదు. అప్పుడే ఫ్రెష్గా తెంపుకొచ్చేయండి ప్రొద్దున పూట. ఎవరికైనా అయితే ముందు రోజే తెంపుకొస్తారంట. నాకైతే పొద్దున్నే తెంపుకొచ్చి 9 వరకు ఇచ్చేసారండి. అదే కూడా వచ్చే వరకు ఎంత టెన్షన్ అయిపోయింది. వాళ్ళకి రూట్ తెలవక మా వరకు చెప్పాలని అంటే కొంచెం కష్టమైంది. కానీ కిందికి వెళ్ళి మా సార్ కూడా తెచ్చాడు. మళ్ళీ లోపల అమ్మ లక్ష్మీదేవికి ఇలా చీర కట్టి ఆ రోజే నెక్లెస్ వచ్చిందండి. అది కూడా యాదృచ్ఛికంగా జరిగింది. నెక్లెస్ ఎంత బాగుందో. 1500 తీసుకున్నాను నెక్లెస్. బ్లూ కలర్ శారీ కూడా ఒక ఒక ఆమె ఇచ్చింది టైలర్ షాప్లో. అమ్మకి లంగా కుట్టానండి. ఇలా రాత్రిపూట కూడా పువ్వులు వికసించి ఆ దీపాలు నైట్ వరకు, చిన్న దీపాలైనా నైట్ వరకు మంచిగా వెలిగాయండి. అమ్మ ఎంతో సంతోషంగా భక్తి ప్రపత్తులతో ఎంతో సంతోషంగా చేసుకున్నానండి. నా వీడియోని చూసి ఏమన్నా తప్పులుంటే క్షమించండి. కొబ్బరికాయ కూడా ఇట్లా కరెక్ట్ పగిలింది రౌండ్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూస్తున్నందుకు.